హాయ్ ఫ్రెండ్స్, పాలకూరతో వెరైటీగా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసమని ఒక చిన్న బౌల్తో సోయా చంక్స్ ఉడికించుకొని తీసుకోవాలి. అలాగే చిన్న బౌల్తో పచ్చి బఠానీలు కూడా తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మిశ్రమాన్ని అందులో వేసేసుకొని అలాగే ఉడికించుకున్న పొటాటో ఒకటి ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్ల బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను ముందుగా. తర్వాత 2 స్పూన్లు వేసుకోవచ్చు పిండి కనుక లూజ్గా ఉంటే. అలాగే సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఒక కట్ట, అలాగే మీడియం సైజ్ ఆనియన్, 3 చిల్లీస్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాలంటే మీరు గరం మసాలా, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీగా కావాలంటే. మిగిలిన బియ్య పిండి కూడా అందులో వేసేసుకొని ఇలాగ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకొని ఇలా చేతి మీద పెట్టుకొని ప్రెస్ చేసుకొని ఇలాగ వడల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఈ వడలు వేసుకోవాలి. లో టు మీడియంలో వేయించుకోవాలండి, మరి హైలో పెట్టుకోకూడదు. ఇలా లో టు మీడియంలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో తీసేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉండే హెల్దీ పాలకూర వడలు రెడీ అయిపోయినండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.